వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల రేపే అని ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఈరోజు ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత అయితే ఆగస్టు 2న అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే రెండవ విడతగా మనకైతే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అమౌంట్ అయితే మనకి రేపు అయితే అనగా నవంబర్ 19న అయితే మనకి విడుదల చేయనున్నారు. రెండవ విడతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే మనం చూద్దాము. చూడండి, ఇక్కడైతే మనకి హెడ్డింగ్లో కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు, 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,135 కోట్లు అయితే జమ చేయనున్నారు. ఈనాడు అమరావతి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. రైతుల ఖాతాల్లోకి కేంద్రం 2,000 అలాగే రాష్ట్రం 5,000 చొప్పున జమ చేయనున్నారు. మనకి మొదటి విడతలాగే కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా అనేది 5,000 రూపాయలు చెల్లించనున్నారు. మొత్తం మీద రైతు ఖాతాల్లో 7,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు 7,000 రూపాయల చొప్పున మొత్తం 3,135 కోట్ల జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా 3,174 కోట్లు విడుదలయ్యాయి. 2 విడతల్లో కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ పథకానికి 6,309.44 కోట్లు వెచ్చిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి విడతలో ఎవరైతే అర్హులుగా ప్రకటించబడ్డారో వాళ్ళందరికీ కూడా సెకండ్ విడతలో కూడా పీఎం కిసాన్ అన్నదాత అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. నెక్స్ట్ చూసినట్లయితే రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం. నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలో 10,000కు పైగా రైతు సేవా కేంద్రాల్లో ఆర్ఎస్కేలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. రైతుల ఖాతాల్లోకి నిధులు మాత్రమే కాకుండా వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా అందులో వివరించేలా కార్యక్రమం రూపొందించి ప్రసారం చేయాలి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో డబ్బుల విడుదలతో పాటు వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రైతు సేవా కేంద్రాల్లో డిస్ప్లే చేసి రైతులందరికీ ఉపయోగపడేలా కార్యక్రమం అయితే చేయాలని సీఎం గారు సూచించారు. అగ్రిటెక్ డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెట్ సౌకర్యాల పెంపు, ప్రకృతి సేద్యం భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఆహార శుద్ధి ద్వారా అధిక ధర లభించేలా చేయడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూద్దాము. రైతుల ఫోన్లకు ముందే మెసేజ్లు పంపండి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందే మెసేజ్లు వెళ్లాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రైతుల సందేహాలు నివృత్తికి టోల్ ఫ్రీ నెంబరు అందుబాటులో ఉంచాలి. అలాగే అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. అంటే పాస్బుక్ అనేది తండ్రి పేరు మీద ఉండి తండ్రి కానీ ఎక్స్పైర్ అయిపోయినట్లయితే కొడుకుకి వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించాలని అచ్చెన్నాయుడు గారు అయితే ఆదేశించారు. తొలి విడతలో నగదు జమ కాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్నవారికి అందేలా చూస్తాం అని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇది పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.